హలో, ఈ వీడియో కోసం అయితే లిటిల్ స్టెప్ నేను ఎక్కువ పెంచిన. ప్రతి వీడియోలో చేస్తా, కానీ ఈ వీడియోలో ఇంకా కామెడీ ఇట్లా మంచి ఎంటర్టైనింగ్ చేయనీకి నా మీద నేనే జోకులు వేసుకుంటా, నేనే అన్ని మీమ్స్ యాడ్ చేసుకుంటా, ఇదేదో చేసిన నేను జస్ట్ టు క్రియేట్ కామెడీ. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఇట్స్ లైక్ అన్ ఇంటర్వ్యూ బిట్వీన్ టూ క్యారెక్టర్స్. ఒక సెన్సిబుల్ ఇంటర్వ్యూవర్, ఇంకొక పర్సన్ ఏమో పని లేని ఒక వేస్ట్, రోజు మొత్తం ఇన్స్టా చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా, అట్లాంటి ఒక క్యారెక్టర్. అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఆ సినారియో ఊహించుకుంటా క్రియేటెడ్ దిస్ మ్యూజిక్. హలో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అండి? క్షేత్రంలో కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు? అసలు మీ పేరు పనిలేని పంకజ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది? పనిలేని పంకజ అనే పేరుని ఎందుకు పెట్టుకున్నా? నేనెందుకు పెట్టుకున్నా అనే బదులు మీకెందుకు ఆలోచన రాలేదు అని మీరు బాధపడాలి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ముందు మీరు మీ డైలీ రొటీన్ మాకు చెప్పండి. లైక్ మొత్తం దేశమంతా వెయిట్ చేస్తుంది మీ రొటీన్ కోసమే. చెప్పండి. 6 జాగింగ్, 7 జిమ్, 8 యోగా. నా డైలీ రొటీన్ అంటే పొద్దున్నే లేస్తా, వెంటనే పడుకుంటూ పోతా. పొద్దున్న ఎలా లేస్తారా బాబు అనుకుని వెంటనే పడుకుంటూ పోతా. పడుకుని ఒక 10కో 11కో లేస్తా. అది కూడా నేను ఓన్గా ఏం లేవను, అమ్మ తిట్టి పిల్లు నన్ను కొడితే కానీ నేను లేవ్వను. నాన్న వచ్చి స్విచ్ ఆఫ్ చేయాలా, అప్పుడు అమ్మొచ్చి తిట్టాలా, అక్కొచ్చి గెలకాల, అప్పుడు నేను లేస్తా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అబ్బా అయిపోయిందా పొద్దున అనుకుని లేస్తా. లేచిన వెంటనే ఫోన్ చూస్తా. అంటే అమ్మ దగ్గర నుంచి నాకు మొత్తం అన్ని తిట్లు ఇంకా వాట్సాప్ ఓపెన్ చేస్తా ఫస్ట్. ఎట్లనే మెసేజ్లు రావు. ఇది కరెక్ట్ గా చెప్పావు. నెక్స్ట్ ఇన్స్టా ఓపెన్ చేస్తా, రీల్స్ చూస్తా పోతా. అంటే అప్ టు డేట్ ఉండాలి కదా, రెగ్యులర్ మీమ్స్ చూడాలి, పాటలు చూడాలి, ఎవరెవరిని ఏం ట్రోల్ చేస్తున్నారు అవన్నీ చూడాలి కదా నేను. అవును, అప్ టు డేట్ అయితే ఉండాలి. మీరు బిజినెస్ లేని బిజినెస్ ఉమెన్ కదా, అవన్నీ చూస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. రెగ్యులర్గా ఇన్స్టా మాత్రం ఫాలో అవుతా నేను. అప్ టు డేట్ ఉంటా. ఇప్పుడు నువ్వు ఎవరు ఏ మంత్లో వచ్చిందంటే ఇట్లా చెప్పేయాలి కదా నేను. నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇక్కడ నన్ను పిలుస్తారు. ఛానల్ వాళ్ళకి ఒక హాబీ ఉంది, పాన్కిరాని వాళ్ళని ఫుడ్ వాళ్ళందరినీ మేమే పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలు తీస్తాం. మిమ్మల్ని ఏమనట్లేదు, జనరల్గా చెప్తున్నా అంతే. చూసిన తర్వాత అమ్మ తిట్లు, నాన్న వచ్చి తిట్టడం అలా గడుస్తుంది రోజు. చెప్పుకుంటూ పోతే పెద్ద భారతమే అవుతుంది. నైస్, వెరీ మోటివేటింగ్ స్కెడ్యూల్ అండి మీది, చాలా ఇన్స్పైరింగ్ అసలు. సరే, కొంచెం లైట్ టాపిక్ మీద స్టార్ట్ చేద్దాం. మీ ఫేవరెట్ సాంగ్స్ చెప్పండి తెలుగులో. నా ఫేవరెట్ పాటలు చాలానే ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఒకటి మాత్రం రోజు అది నా బెడ్ టైం సాంగ్. అది లేకపోతే నాకు నిద్రే పట్టదు. ఇంకా చాలా ఉన్నాయి. మన ఫర్ ఎవర్ జంపలకడి జారు మిఠాయ, అదైతే ఎప్పటికీ ఉండాల్సిందే. వెరీ నైస్ సాంగ్ సెలెక్షన్. ఇప్పుడు కొంచెం స్లైట్గా సీరియస్ టాపిక్. ఓకే, మీరు రెడీయా? ఓకే, మీకు తెలుగులో నచ్చని 2 పదాలు చెప్పండి, అస్సలు నచ్చని పదాలు. దాని దగ్గరికి మాత్రం మీరు పోకండి. నాకు 2 పదాలు మాత్రం తెలుగులో అస్సలు నచ్చవు. అది ఇంటేని బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు. ఎవడ్రా నువ్వు
అనాలనిపిస్తుంది. ఆ 2 పదాలే. బంగారు తల్లి యాక్చువల్లీ 3 పదాలు. అమ్మ బంగారు తల్లి. నాకు కూడా నచ్చదు ఆ పదాలు. అది విన్నప్పటి నుంచి ఇల్లు కొట్టుకుంటున్నాను నేను. నన్ను రెచ్చగొట్టకండి ఆ పదాలు చెప్పి. ఓకే, మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? మీరు మంచి ఇంటర్వ్యూ. ఒక పిచ్చి టాపిక్ అయితే మళ్ళీ ఇంకో మంచి టాపిక్ దగ్గర పోతున్నారు. నా ఫేవరెట్ మూవీ యాక్చువల్లీ ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నాకు నా ఫేవరెట్ మూవీలో ఒక ఛాన్స్ వచ్చింది. నా డైరెక్టర్ కలిసారు ఆ స్టోరీ స్క్రిప్ట్కి. నేను ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నానో ఒక మూవీ అని, ఆ మూవీ స్టోరీ డైరెక్టర్ చెప్పడానికి నా దగ్గరకు వచ్చారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. ఆ మూవీ పేరు ఏంటి సార్ అది? 2 పదాలు చెప్పేసిన మరి. చెప్పు. దెబ్బ దెబ్బ. ఆ పేరుని మత్తుంది, స్టైల్ ఉంది. దెబ్బ దెబ్బ అసలు ఎంత సెట్ పేరు. ఆ పేరులోని వైబ్రేషన్స్ ఉన్నాయి. నేనైతే పక్కా కాన్ఫిడెన్స్తో ఉన్నా. నాకు వచ్చింది ఆ మూవీలో. నాకు ఆ డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు ఆ స్టోరీ. ఏంటిది? ఆ రోల్ గురించా, ఎంత లెంత్ ఉంటుంది ఆ రోల్ అని. మీరు కల్కి చూసారా? కల్కిలో ఫరియా గారికి ఎంతైతే రోల్ ఉంటుందో నాకు కూడా ఈ మూవీలో అంతే రోల్ ఉంటుంది. నవ్వుతున్నారు ఏంది? ఇట్స్ సీరియస్ మ్యాటర్. అది చాలా పెద్ద రోలే. మరి మీరు ఎందుకు నవ్వుతున్నారు? నన్ను రెచ్చగొట్టకండి ఫస్ట్. రెచ్చగొట్టుకో. ఇంకా ఎక్కువ వీడియో చేస్తే వీడియోనే మొత్తం లాగ్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ చేసేద్దాం ఈ ఇంటర్వ్యూని.